భూపత్పూర్ విలేజ్ కన్నాయగూడ మండలం ములుగు జిల్లాలో ఈరోజు అడవిలో ఉన్నాం. అహబిలం కరుణాకర్ గారు, నజీర్ గారు, కొండటి గోపి, నేను రవికుమార్ మాకు అద్భుతంగా గైడ్ చేస్తున్నాడు. ఈ అడవి అంతా కూడా ఫాజిల్ ల్యాండ్ తో నిండిపోయింది. ఎటు చూసినా సరే వుడ్ ఫాజిల్స్ తో ఉన్నాం. ఇప్పుడు మేము ఒక పెద్ద వుడ్ ఫాజిల్ చెట్టు మీద, వుడ్ ఫాజిల్ పెద్ద ట్రీ మీద కూర్చొని ఉన్నాము. ఇదంతా కూడా వుడ్ అయిపోయింది. అసలు ఈ ల్యాండ్ అందుకు అద్భుతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అడవిలో ఈ యొక్క ల్యాండ్ ఉంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్లేసెస్ చూడటం అనేది ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంది. ఇలాంటి ప్లేస్ ని తెలంగాణ ప్రభుత్వం ఒక టూరిజం పాయింట్ గా చేసి పిల్లలకి అందరికీ విద్యావంతులు అవడం కోసం చక్కగా ల్యాండ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ల్యాండ్ ని టూరిజం పాయింట్ చేయడానికి చాలా అక్కడ అవకాశం ఉంది. ఇది చేయాలని ఇక్కడ గ్రామస్తులు కానీ కొంచెం మేము కానీ చాలా కోరుతా ఉన్నాం. ఇలాంటి ల్యాండ్ మీద పరిశోధన చేయడం మాకు ఒక సరదా అయినప్పటికీ చాలా ఆనందాన్ని కలిగిస్తా ఉంది. ఇదంతా ఇలాంటి ఫాజిల్స్ ఒకటి కాదు, ఎక్కడ చూసినా కనుచూపు మేరలు అన్ని ఫాజిల్స్ ఉన్నాయి. అన్ని ఇంటికి తీసుకెళ్దాం అనిపిస్తుంది కానీ మొయిలేని పరిస్థితిలో వదిలేస్తున్నాం. ఇక్కడ చాలా సంతోషం. ఈ ల్యాండ్ మళ్ళీ అందరూ కూడా ఈ ల్యాండ్ కోసం చూడాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. ఓకేనా సార్? చాలా సార్ అద్భుతం. వుడ్ ఫాజిల్స్ ఇలా విడిపోయింది. దీన్ని ఈ శిలా సంపదను కాపాడాలని అటవీ శాఖకు మరియు మన టూరిజం శాఖకు ఇక్కడ ఒక పార్కు ఏర్పాటు చేయాలని మనవి. ఓకే, ఒక డ్రోన్ ఉంటే భలే ఉంది సార్. ఓకే, చూడండి ఎంత పెద్ద వుడ్ ఫాజిల్స్ ఇక్కడ చెల్లా చెదురుగా పడ్డాయో చూడండి. ఇవన్నీ వుడ్ ఫాజిల్స్. ఈ భూపతిపూర్, మనము కన్యాగూడ మండల్ భూపతిపూర్లో చూడండి ఎన్ని విత్తనాలు చేశారు. దీన్ని టూరిజం శాఖలో దీన్ని కాపాడాలని ఈ అరుదుగా తెలంగాణలో చాలా పెద్దది, వరదానికంటే పెద్ద పార్క్. ఇంత పెద్ద వుడ్ ఫాజిల్ పార్క్ ఉండడం మన తెలంగాణకే గర్వకారణం. చూడండి ఎంత విత్తనాలు వేసినారు. ఈ చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇలాంటి అరుదైన వృక్షశిలాదాన్ని కాపాడాలని అటవీ శాఖకు మరియు టూరిజం శాఖకు మనవి. ఇంట్లో లేవు సార్, వరదలు ఇట్లా లేవు సార్, వరదలు ఇట్లా లేదు. అవును, వరదలు ఇట్లా లేదు, కుప్పలు తుప్పలుగా ఉన్నాయి కదా. ఇదంతా కానీ ఇది ఎక్కువ అవుతుందన్నా, 3 నిమిషాలు అయింది. ఇది చూడండి, ఒకటో పార్ట్, రెండో పార్ట్, మూడో పార్ట్ అని ఇట్లా విడిగా చేసి పెడతా. ఇంత పెద్ద మొద్దు ఉంది చూడండి, ఇంత లావు మొద్దు, ఇంత పొడుగు ఉందండి, చాలా పొడుగు ఉంది. ఎంత పొడవు, ఇంత పెద్ద శిలాజాన్ని మనం కాపాడుకుంటే రేపు ఇప్పటి భావితరాలకు మనం చూపించలేకపోతాము. ఇప్పటికే ఇవి చాలా డ్యామేజ్ అయినాయి. దీన్ని అటవీ శాఖ వాళ్ళు కానీ మన టూరిజం కానీ వీటి కాపాడాలని మనవి. ఇంత పెద్ద సార్ చూడండి సార్, తుప్పులు లేకపోతే బలే ఉండేది. ఏం సార్ ఇది? సార్ వస్తారు, ఫ్రీ వస్తారు, ఒక 2 రోజులు. సార్ నేను ఒక్కరోజు కదా సార్, మీ ఇష్టం. అసలు అరుదైన శిలాజాలు దీనికి పాలిష్ పెట్టి ఇంట్లో డెకరేషన్ పెట్టాం. అమ్మ ఇసుపు లేకుండా ఉన్నాయండి ఇవి. ఇసుపులో మనకి ఇసుకొస్తుంది అమ్మ. ఎంత సార్ శిలాజాలం? ఇది ఒక 10 ఫీట్ల శిలాజాలం. చూడండి ఎంత డివైడ్ అయిపోయినాయి అన్ని. రక్షణ లేకుండా ఇలా అడవిలో విచ్చలవిడిగా ఎదురు చూస్తున్నాయి. నన్ను ఎవరు కాపాడతారన్న ఎదురు చూస్తున్నాయి.